తాను తన పార్టీ అధికారంలోకి రావడం ఆంధ్రప్రదేశ్‌లో 1% కూడా ఛాన్స్ లేదు అని తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు చేపట్టినటువంటి వైఎస్ షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పూర్తిగా తన అన్న మీద తనకున్నటువంటి కోపాన్ని, ఒక రకమైన పగని, రివెంజ్ తీర్చుకోవాలి అనేటువంటి ఆ మెంటాలిటీనే చూపిస్తుంది. కారణాలు ఏవైనా గావచ్చు. తెర వెనక వారి కుటుంబంలో జరిగినటువంటి అంశాలు గావచ్చు. అక్కడ తాను ఆయనకి రిటార్ట్ ఇవ్వలేక పబ్లిక్‌గా పొలిటికల్ తెర మీదకు వచ్చి జగన్‌ని రివెంజ్ టార్గెట్ చేస్తున్నటువంటి వైఎస్ షర్మిల ఆయన ఖచ్చితంగా తన కుర్చీలోంచి దిగితేనే నిద్రపోయేలాగా కనిపిస్తున్నారు. అవతల నుంచి కుర్చీ ఎక్కేవాళ్ళు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఆవిడకి లెక్కలోకి వచ్చేలా లేదు. కానీ కేవలం తన అన్న తనని ఇబ్బంది పెట్టాడు, ఎంత చెప్పినా వినలేదు, లోపలేదో కిరికిరి జరిగింది, రకరకాల అంశాలు వీళ్ళ మధ్య జరిగాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఈ కుర్చీ నుంచి అతను దిగాల్సిందే అనే కంకణాన్ని షర్మిల కట్టుకున్నట్టుగానే కనిపిస్తున్నారు. ఎందుకంటే పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా వైఎస్ షర్మిల ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా జగన్మోహన్ రెడ్డి మీద తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక కొత్త రకమైనటువంటి బ్లాక్‌మెయిల్‌తో ఆమె రంగంలోకి దిగారు. ఓపెన్‌గానే బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టారు. మొన్న రీసెంట్‌గా 'ఇండియా టుడే' ఇంటర్వ్యూలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి తన చెల్లి ఏపీ యొక్క కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం గురించి ఆయన ఏమనుకుంటున్నారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెల్లి పేరు ఎక్కడ ఎత్తకుండా, చెల్లిని ఎక్కడ క్రిటిసైజ్ చేయకుండా చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డర్టీ పాలిటిక్స్ ఇవి అంటూ చేసినటువంటి వ్యాఖ్యల మీద స్పందించిన షర్మిల, ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్ని చీల్చింది అంటూ ఓపెన్‌గా వ్యాఖ్యానించారో, దానికి ఈమె శైలిలో ఆమె స్టైల్‌లో ఆమె సమాధానం చెప్తూ, కాంగ్రెస్ పార్టీ కాదు విడదీసింది, కాంగ్రెస్ పార్టీ కాదు వైఎస్ఆర్ కుటుంబాన్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చీల్చింది. దీనికి పూర్తి రెస్పాన్సిబిలిటీ మా అన్న జగన్మోహన్ రెడ్డి. దీనికి సాక్ష్యం ఆ దేవుడున్నాడు. దీనికి సాక్ష్యం నా తల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య అయిన వైఎస్ విజయమ్మే ఉన్నారు అంటూ ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్‌ని ప్రజల్లోకి వదిలారు. అదేదో చిన్న మాట కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం విడిపోవడానికి కారణం మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డే అని ఈ మాట చెప్పడం కోసం ఈమె దాదాపు 5 సంవత్సరాలుగా ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్టికి ఆ అవకాశం రావడంతో దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఓపెన్‌గా జగన్ మాట్లాడిన 24 గంటలు కూడా తిరగకముందే పబ్లిక్ స్టేట్మెంట్‌ని వైఎస్ షర్మిల ఇచ్చారు. తద్వారా ఆమె చేస్తున్నటువంటి రైట్, ఔట్ అండ్ ఔట్ ఓపెన్ బ్లాక్‌మెయిల్ ఒక్కటే. నువ్వు గనక నన్ను టార్గెట్ చేయడం మొదలుపెడితే, నన్నో నా పార్టీనో గనక మాట్లాడడం మొదలుపెడితే, నా జోలికి మళ్ళీ నువ్వు రావడం మొదలుపెడితే, నీకు సంబంధించి మన కుటుంబంలో జరిగిన అన్ని విషయాల్ని బయట పెడతాను. ఇంక్లూడింగ్ వైఎస్ వివేకానంద రెడ్డి, లేకపోతే ఒక మతానికి సంబంధించినటువంటి అంశాల్ని తన భర్త నుంచి జగన్ ఎట్లా ఓట్ల రూపంలో లాక్కున్నారు. ఇట్లాంటి అంశాలన్నీ కూడా నేను ఖచ్చితంగా బయటపెట్టి తీరతాను. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని వైఎస్ షర్మిల ఓపెన్‌గా జగన్మోహన్ రెడ్డికి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఓపెన్ బ్లాక్‌మెయిల్ ఇస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ యుద్ధం ఏదైతే ఉందో జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల యుద్ధంలో ఎవరు గెలిచే అవకాశం ఉందో మీరు చెప్పండి. షర్మిల గెలుస్తుందని మీరు అనుకుంటే షర్మిల అని కామెంట్ వేయండి. జగన్ గెలుస్తారని మీరు అనుకుంటే జగన్ అని కామెంట్ వేయండి. మీకున్న పొలిటికల్ నాలెడ్జ్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డలిద్దరూ ఒక యుద్ధంలో నిలబడుతున్నటువంటి పొలిటికల్ యుద్ధం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో షేర్ చేయండి.